రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజురోజుకి దారుణంగా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఐ జిల్లా కార్యాలయంలో జంగాల మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్న ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఇవాళ ప్రత్యక్షంగా చూస్తున్నామని, రైతుల గోడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టడం లేదని, రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించినటువంటి అన్ని రకాల పంటలకి కనీస గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుపరచకుండా వ్యవహరిస్తున్న తీరు రైతులకు శాపంగా మారిందని, రాబోయే రోజుల్లో వ్యవసాయం చేయాలంటే రైతులు భయపడుతున్నారు అని ఆయన అన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజు రోజుకి ఇబ్బందికరంగా మారుతూ ఉన్నది. దేశానికి అన్నం పెట్టేటటువంటి రైతన్న ఆత్మహత్యలు చేసుకునేటటువంటి దుస్థితిలో ఇవాళ ప్రత్యక్షంగా కనపడుతూ ఉన్నది. ఇప్పటికే నందిపాడు మండలంలో, అలాగే పత్తిపాడు మండలంలో జరిగినటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు కానీ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రైతు పండించినటువంటి పంటకి కనీస గిట్టుబాటు ధర కల్పించాలనేటటువంటి వైపున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించకుండా ఇచ్చిన మాటను కూడా అమలు జరపకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రైతాంగాన్ని నట్టేట్లో ముంచేటటువంటి పద్ధతుల్లో కనపడుతూ ఉంది. రాబోయే రోజుల్లో వ్యవసాయం చేయాలంటేనే ధైర్యం రాలేనటువంటి స్థితిలో రైతాంగం ఇవాళ కళ్ళలో నీళ్ళు కళ్ళలో కుక్కుని ఆత్మహత్య శరణ్యం అనే పద్ధతుల్లో మారిపోతూ ఉన్నారు. మిర్చి యార్డులో మిర్చి రైతుల గోడు తీవ్ర స్థాయిలో వింటూ ఉన్నాం. అలాగే ధాన్యం రైతులు కానీ, పత్తి రైతులు కానీ, ఎన్ని రకాల పంటలైతే ఉన్నాయో అన్ని పంటల రైతులు కూడా తమకి సరైనటువంటి రేటు లేక అప్పుల బారిన పడి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని రైతాంగాన్ని కాపాడేటటువంటి పరిస్థితికి పూనుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.